ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అమరావతి చట్టబద్ధత రాజధాని రైతుల త్యాగానికి చారిత్రాత్మక గౌరవం. నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించడం రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక స్వప్నానికి సాకారమైన ఘట్టమైంది. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం వల్లే ఈ చారిత్రక నిర్ణయం సాధ్యమైందని ఎరపతనేని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చలేని విధంగా చట్టబద్ధ హోదా కల్పించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అమరావతి రాజధాని సాధనపై ప్రజల ఉత్సాహాన్ని పెంచారు. అమరావతి ఇక శాశ్వతం అనే నినాదాలతో పిడుగురాళ్ల పట్టణం మారుమోగింది. మరిన్ని ఎన్డీఏ మిమ్మల్ని అధికారంలోకి రానియదు, రానేవో బోవ మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ జరిగి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిన తర్వాత మొన్న 164 ఎలా వచ్చినాయో రేపు 29 ఎన్నికలు కూడా వన్ సైడ్ గా ఎన్డీఏ గెలిచిన తప్పితే మీ సైకోళ్ళు మీరు అధికారంలోకి వచ్చే సమస్య లేదని సంగతి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మన కృషి, ప్రకృతి గొప్పతనం, దేవుడి దేవుళ్ళని అని చెప్పుకోవడం మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంత కష్టపడి మన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ మేము ఎమ్మెల్యేలు మేము ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీ పంపించాం. ఆ ఢిల్లీలో కూడా చూస్తే మన ఎంపీలందరూ కూడా చక్కగా భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కొని సమ్మేళనం చేసుకొని అందరూ కూడా ఈ యొక్క సత్తా పార్టీ వైసీపీ తప్పితే మిగతా భారతదేశంలో పార్టీలు అన్నీ కూడా మద్దతు చెల్లగా కృషి చేశారు. దాంట్లో మన ఎంపీ గారు మరి ఈ టైంలో మనకి ఎంపీగా ఉంటాం, మన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటాం. నిజంగా మనకే అదృష్టం, ఆయనకు కూడా అదృష్టం రాజకీయంగా అని చెప్పుకోవడం అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.